హలో అండి, ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అంటే మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే ఇక్కడ చర్చించబోతున్నాను అంటే 1176 ఏంజల్ నెంబర్ గురించి. ఇంతకుముందు వీడియోలోనే నేను చెప్పానండి ఈ 1176 గురించి అయితే, కాకపోతే ఇక్కడ రాసి మరీ మీకు చూపిస్తున్నాను. దాన్ని ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి ఇక్కడ ఒక మాటలో చెప్పబోతున్నాను. ఇక్కడ చూడండి, 1176 అనేది స్టార్టింగ్లో రాసుకోవాలి. దాని తర్వాత మీ విష్ ఏముందో దాన్ని అయితే రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 1176 నాకు నా నగలను, నా కార్ని, నా ఇల్లును తిరిగి ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, ధన్యవాదాలు నీకు విశ్వమా అని రాశాను. నేను ఇక్కడ నాకు నా నగలు, నా కారు, నా ఇల్లు తిరిగి ఇచ్చినందుకు ధన్యవాదాలు నీకు విశ్వమా అని నేను ఇక్కడ రాశాను. ఇలా సెంటెన్స్ ఫామ్ చేసుకోండి. అంటే మీ విష్ ఏదైనా కావచ్చు, అది కారు గురించి కావచ్చు, ఇల్లు గురించి కావచ్చు, నగల గురించి కావచ్చు, లేదా డబ్బు గురించి అయినా కావచ్చు. ఏదైనా ఒక విష్ని మాత్రం తీసుకొని 45 టైమ్స్ గ్రీన్ పెన్లో అయితే రాయండి, వైట్ షీట్ పైన లేదా ఒక వైట్ నోట్బుక్ ప్రత్యేకంగా అఫర్మేషన్కి, మేనిఫెస్టేషన్కి పెట్టేయండి. అందులో రాసుకోండి. ఇలా 45 టైమ్స్ అయితే రాయాలి. ఖచ్చితంగా 45 టైమ్స్ రాయాలి. తర్వాత మీరు ఈ 45 టైమ్స్ 1176 అనే ఒక ఏంజల్ నెంబర్ని కూడా రాయాలి. నేనైతే ఇక్కడ 108 టైమ్స్ రాశానండి, 108 సార్లు. కేవలం 45 టైమ్స్ రాస్తే కూడా సరిపోతుంది. దాంతోపాటు ఇదే వీడియోలో అంటే ఇక్కడ నేను ఇంకో ఇంపార్టెంట్ విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎస్పెషల్లీ గోల్డ్ని పర్చేస్ చేయడానికి పుష్య నక్షత్రం అంటే ఈ నెలలో 9వ తారీఖు ఉన్నిందండి, అది అయిపోయింది. కాబట్టి 19వ తారీఖు కూడా మీరు గోల్డ్ని పర్చేస్ చేసుకోవచ్చు. అంతలోపు మీరు ఈ ఏంజల్ నెంబర్ని యూజ్ చేసి అఫర్మేషన్ చేసుకొని నేను చక్కగా గోల్డ్ అనేదాన్ని కొనుగోలు చేసుకోవడానికి మీకు డబ్బు అయితే రావడం జరుగుతుంది. మీ విష్ని మీరు నెరవేర్చుకోగలుగుతారు. ఇక్కడ రాసి పెట్టుకున్నా నేను త్రయోదశి రోజు లేదా దీపావళి పండుగల టైంలో అయితే కూడా తీసుకోవచ్చు మనం ఎస్పెషల్లీ, లేదా ధనత్రయోదశి రోజు, లేదు నెలల వైజ్ చూసినట్టయితే కనుక జనవరి నుంచి మే వరకు అయితే మనం గోల్డ్ని మంచిగా తీసుకున్నట్టయితే మంచి జరుగుతుంది. మళ్ళీ కూడా గోల్డ్ తీసుకునే అవకాశం కలుగుతుంది. దాంతో ఇక్కడ పుష్య నక్షత్రం వచ్చేసి 19వ తారీఖు మార్చిలో అయితే ఉందండి ఈ నెలలో. అప్పుడు కావాలంటే తీసుకోవచ్చు, లేదా ఉగాదిలో తీసుకోవచ్చు. దాన్ని ఇడిస్తే గుడి పర్వం రోజు కూడా తీసుకోవచ్చు. అంటే 9 ఏప్రిల్ తారీఖు రోజు కూడా మీరు తీసుకోవచ్చు. 9వ తేదీ ఏప్రిల్ నెలలో కూడా తీసుకోవచ్చు. అది ఇడిస్తే కనుక పుష్య నక్షత్రం మళ్ళీ 16వ తేదీ ఏప్రిల్లో వచ్చింది కాబట్టి ఆ రోజు కూడా తీసుకోవచ్చు. ఇక దాని తర్వాత అంటే మేలో మీరు కొనుగోలు చేయాలనుకుంటే అక్షయ తృతీయ రోజు అందరూ కామన్గా తీసుకుంటూ ఉంటారు. కాకపోతే అక్షయ తృతీయ 10వ తారీఖు మే నెలలో రావడం జరిగింది కాబట్టి ఈ 2025లో అప్పుడు కూడా మీరు ఎంచక్క గోల్డ్ని పర్చేస్ చేయొచ్చు విత్ ఈ ఒక ఏంజల్ నంబర్ సహాయంతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.